చిరంజీవి తమ్ముడు పవన్ కళ్యాణ్ అన్న కొనిదెల నాగబాబు నోరు తెరిచారంటే ఏదో ఒక కాంట్రవర్సీ ఉండాల్సిందేనని జనం చెప్పుకుంటారు. పవన్ కళ్యాణ్ అయినా మెదలకుండా ఉంటారేమో కానీ మెగా మిడిల్ బ్రదర్ మాత్రం ఏదో ఒక స్టేట్మెంట్ ఇవ్వకుండా ఉండరన్నది జగమెరిగిన సత్యం. శుక్రవారం పిఠాపురంలో జరిగిన జనసేన 12వ ఆవిర్భావ సభలోనూ నాగబాబు తనదైన శైలిలో కొన్ని డైలాగులు వదిలారు. అవి యథాలాపంగా వచ్చిన డైలాగులు మాత్రం కాదని అక్కడి అంబియన్స్ ను బట్టి అర్థం చేసుకోవచ్చు. నాగబాబు పాయింట్స్ రాసుకొని వచ్చి మరీ గట్టిగా టార్గెట్ ఫిక్స్ చేసుకుని మాట్లాడారు. అధికార కూటమిలోని అంతర్గత ప్రత్యర్థులకు గట్టిగా ఇచ్చిపారేశారని కూడా జనసేన వర్గాలు చెబుతున్నాయి. కూటమి గెలిచినప్పటి నుంచి పవన్ కళ్యాణ్ కు ఎలివేషన్ కోసం జన సైనికులు ప్రయత్నిస్తోన్న తరుణంలో వాట్ నెక్స్ట్ అనే ప్రశ్నకు నాగబాబు స్పీచ్ సమాధానం కూడా చెప్పిందని జనసేన వర్గాలంటున్నాయి. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ విజయానికి 2 ఫ్యాక్టర్స్ పనిచేశాయని నాగబాబు చెబుతున్నారు. అందులో మొదటిది స్వయంగా పవన్ నాయకత్వమట, రెండోది ఒక వ్యక్తి కాదట, అది పిఠాపురం ప్రజలట. అంతకు మించి ఎవరైనా పవన్ కళ్యాణ్ విజయం తమ వల్లే వచ్చిందనుకుంటే అది వారి కర్మట. అయితే ఇక్కడ పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు అఖండ విజయం సాధించడానికి 2 ఫ్యాక్టర్స్, 2 ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్. ఒకటి మన ప్రెసిడెంట్ జనసేనాని పవన్ కళ్యాణ్ గారు అయితే, రెండో ఫ్యాక్టర్, నాటి వ్యక్తి ఫ్యాక్టర్ పిఠాపురం జన సైనికులు, పిఠాపురం పౌరులు, పిఠాపురం ఓటర్స్. వీళ్ళిద్దరూ లేకపోతే మేము ఏమి చేసినా ఏం ఉపయోగం లేదు. సో మాలో ఇంకెవరైనా సరే పవన్ కళ్యాణ్ గారి విజయానికి నేనే దోహదపడ్డాను అని ఎవరన్నా అనుకుంటే అది వారి కర్మ, అంతకంటే ఏం చేయలేదు. పైగా నాగబాబు కమ్మ అన్న మాటను నొక్కి చెప్పటం ద్వారా పిఠాపురం వర్మకు హెచ్చరిక చేశారని చెప్పుకోవాలి. ఇది పూర్తిగాను ఏపీ కూటమి రాజకీయాల్లో యాంటీ క్లైమాక్స్ అని విశ్లేషణకు వినిపిస్తున్నాయి. ఎన్నికల ప్రచారంలో భాగంగా పిఠాపురం వర్మను స్టేజ్ మీదకు పిలిచిన పవన్ కళ్యాణ్ తనను గెలిపించే బాధ్యతను ఆయన చేతిలో పెడుతున్నట్లుగా ప్రకటించారు. వర్మ కుమారుడు జూనియర్ వర్మ కూడా తనకు సహకరిస్తున్నారని ఆయన కితాబిచ్చారు. అప్పట్లో పవన్ మాట్లాడిన దానికి ఇప్పుడు నాగబాబు చేసిన కామెంట్ క్వైట్ కాంట్రాస్ట్ అని ఒప్పుకోవాల్సిందే. దాన్ని పూర్తిగా హెచ్చరికగా పరిగణించాల్సిందే. నిజానికి పిఠాపురం నుంచి వర్మే పోటీ చేయాలి. 2014లో ఆయన ఇండిపెండెంట్ గా పోటీ చేసి 47,000 ఓట్ల మెజారిటీతో గెలిచారు. తర్వాత టీడీపీలో చేరారు. 2019లో వైసీపీ ప్రభంజనం ఉన్నప్పటికీ టీడీపీ అభ్యర్థిగా వర్మ 36% ఓట్లు సాధించి కేవలం 80% తేడాతో ఓడిపోయారు. అప్పటి నుంచి నియోజకవర్గాన్ని అంటిపెట్టుకుని ఉంటూ టీడీపీని బలోపేతం చేసేందుకు ప్రయత్నించారు. 2024 ఎన్నికల్లో తాను పిఠాపురం నుంచి పోటీ చేయబోతున్నట్లు పవన్ కళ్యాణ్ ప్రకటించినప్పుడు టీడీపీ ఇరకాటంలో పడిన మాట వాస్తవం. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత వర్మకు ఎమ్మెల్సీ ఇస్తామని హామీ ఇచ్చి మరీ చంద్రబాబు ఆయన్ను చలబర్చారు. దాంతో పవన్ కళ్యాణ్ అఖండ విజయం సాధించడానికి వర్మ కృషి చేశారు. ఇది సమకాలీన చరిత్ర, కళ్ళెదుటే కనిపిస్తోన్న వాస్తవం. అయితే వర్మ సీన్లో లేకపోయినా పవన్ భారీ మెజారిటీతో గెలిచేవారని జనసేన నేతలు ఇప్పుడు చెబుతున్నారనుకోండి. ఇటీవలి కాలంలో ఫ్రస్ట్రేషన్ కు గురైన వర్మ 1-2 ఇబ్బందికర స్టేట్మెంట్స్ ఇచ్చారనుకోండి. దానికి తగ్గట్టుగా టీడీపీ ఆయనకు ఎమ్మెల్సీ టికెట్ కూడా ఇవ్వలేదు. జనసేన ఆవిర్భావ సభలో నాగబాబు అదే విషయాన్ని పరోక్షంగా జనానికి అర్థమయ్యే విధంగా ప్రస్తావించారు. వర్మ వల్ల పవన్ కళ్యాణ్ గెలవలేదని, సొంత పరపతితో గెలిచారని చెప్పుకొచ్చారు. పైగా టీడీపీతో కలిసి పోటీ చేయటం వల్ల గెలిచామని కానీ, టీడీపీ తమకు సాయం చేసి సహకరించిందని కానీ నాగబాబు ఎక్కడా ప్రస్తావించలేదు. నాగబాబు డైలాగ్స్ భవిష్యత్ రాజకీయాలను కూడా టచ్ చేసే విధంగా ఉన్నాయి. పవన్ కళ్యాణ్ కానీ జనసేన కానీ సొంత బలం మీదే గెలిచాయని, అందులో టీడీపీ హ్యాండ్ ఏమీ లేదని చంద్రబాబుకు సందేశం ఇచ్చే దిశగానే నాగబాబు మాట్లాడారనుకోవాలి. ఆంధ్రప్రదేశ్లో భవిష్యత్తు రాజకీయాలు ఎలా ఉంటాయో నాగబాబు చెప్పారనుకోవాలి. వర్మ మాత్రమే కాదు, చంద్రబాబు, లోకేష్ ఎవరినైనా సరే ఎక్కడుంచాలో మాకు బాగానే తెలుసని నాగబాబు సంకేతాలు కూడా ఇచ్చేసినట్లేనని జనసేన వర్గాలే అంటున్నాయి. పైగా వైసీపీ మాజీ ఎమ్మెల్యే దొరబాబును జనసేనలో చేర్చుకోవటం ద్వారా వర్మ నీ కర్మ అని ఆ పార్టీ చెప్పినట్లయింది. అందుకు టీడీపీతో పాటు వర్మ రియాక్షన్ ఏమిటో చూడాలి. చంద్రబాబు ఏమీ ఎరగనట్లే ఉంటారనుకోండి. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.